ఈటీవీ న్యూస్ కి స్వాగతం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు వింటామని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం వెల్లడించింది. ఈ పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో చంద్రబాబుపై వరుస కేసులు పెట్టి తమను సర్కస్ సాడిస్తున్నారని సిద్ధార్థ లూత్రా ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. స్కిల్ కేసు విచారణను ఫైబర్ నెట్ కేసుతో సంబంధం ఉందని, మరో కేసులో చంద్రబాబును 16న ప్రవేశపెట్టేందుకు వారెంట్ తీసుకున్నారని లూత్రా వివరించారు. ఇక్కడ కూడా 17A ఛాలెంజ్ చేస్తున్నారా అని లూత్రాను జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. అందుకు 17A ప్రతి చోట వర్తిస్తుందని లూత్రా తెలిపారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గి 17A అన్నది ఉన్నత పదవుల్లో ఉన్నవారికి రక్షణ చట్రం కాకూడదని చట్టం ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతోందని వాదించారు. ఈ కేసులో పిటిషనర్ తన ప్రమేయం లేదంటున్నారు కదా, ఎస్ఎల్పీపై మీరేమంటారని ధర్మాసనం ప్రశ్నించగా, నేరమే చేయనప్పుడు ఎస్ఎల్పీ ఎందుకు వేశారని రోహత్గి వాదించారు. నిర్ణయంలో తన ప్రమేయం లేనప్పుడు 17A ఎలా వర్తిస్తుందన్నారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 17న తదుపరి విచారణ జరుపుతామని తెలిపింది. ఫైబర్ నెట్ కేసులను చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 17కు వాయిదా వేసింది. ఫైబర్ నెట్ కేసులో కూడా 17A ప్రస్తావన ఉందని, ఈ నిబంధనపై వాదనలు పూర్తి కానున్నందున ఫైబర్ నెట్ కేసులో ఆదేశాలు ఇవ్వలేమని జస్టిస్ అనిరుద్ధ బోస్ వ్యాఖ్యానించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ను 17కు వాయిదా వేయడం వల్ల ప్రయోజనం లేదని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టు దృష్టికి తెచ్చారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును ఈ నెల 16న ఏసీబీ కోర్టు ముందు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఒకసారి హాజరుపరిచిన తర్వాత ముందస్తు బెయిల్ అన్న పదమే ఉత్పన్నం కాదని లూత్రా వాదించారు. ప్రస్తుతానికి తాము ఆర్డర్ ఇవ్వడం లేదని, ఈ నెల 16 వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దని చెప్పాలని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది రోహత్గికి ధర్మాసనం సూచించింది. ఏసీబీ కోర్టులో ఫైబర్ నెట్ కేసును బుధవారానికి వాయిదా వేయాలని సమాచారం ఇస్తానని రోహత్గి కోర్టుకు తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేయకపోతే ముందస్తు బెయిల్ నిరర్ధకం కాదని జస్టిస్ అనిరుద్ధ బోస్ వ్యాఖ్యానించారు. అంగళ్లు ఘటనకు సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ₹1,00,000 పూచీకత్తు, 2 బాండ్లు సమర్పించాలని ఆదేశించింది. అంగళ్లు వద్ద జరిగిన ఘర్షణల్లో పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు వేసిన పిటిషన్పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబుపై కేసు పెట్టారని, చంద్రబాబుపైనే రాళ్లదాడి జరిగిందని, ఆయనకు సెక్యూరిటీగా ఉండే ఎన్ఎస్జీ గార్డ్స్ ఆయనను కాపాడారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించి సాక్ష్యాలను సమర్పించారు. చంద్రబాబును వేధించడానికే 307 హత్యాయత్నం కేసు పెట్టారని వివరించారు. ఇదే కేసులో అరెస్టు చేసిన వారందరికీ ఇప్పటికే బెయిల్ వచ్చిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు అంగళ్లలో దాడికి చంద్రబాబు వ్యాఖ్యలే కారణమని సిఐడి వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబుకు అత్యవసరంగా అవసరమైన వైద్యాన్ని సకాలంలో అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన భర్త క్షేమంపై తాను చాలా ఆందోళన చెందుతున్నానని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. ఆయన ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారన్న ఆమె, ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్పినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండటం తన భర్త ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిందని అన్నారు. అటు చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన కుమారుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం చంద్రబాబు ఆరోగ్యంపై వాస్తవాలు దాస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకి ఏదైనా హాని జరిగితే అందుకు సీఎం జగన్దే బాధ్యతని హెచ్చరించారు. చంద్రబాబును అపరిశుభ్రమైన జైల్లో నిర్బంధించడం హృదయ విదారకమని లోకేష్ సతీమణి బ్రాహ్మణి అన్నారు. ఇది ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అటు చంద్రబాబుకి వైద్యం అందించేందుకు వ్యక్తిగత వైద్యులను అనుమతించాలని, లేదంటే ఎయిమ్స్ వంటి ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించాలని ఆయన వియ్యంకుడు, సినీ నటుడు బాలకృష్ణ డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు ప్రాణం ప్రమాదంలో పడిందని తెలుగుదేశం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఏదైనా ముప్పు జరిగితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. చంద్రబాబుకు సరైన వైద్యం అందించాలంటూ రాజమహేంద్రవరంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో చేపట్టిన జైలు భరో కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. తెలుగుదేశం క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా వెళుతున్న నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డగించగా వారు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు తాడేపల్లిలోని సీఎం నివాసం సమీపంలో బుద్దా వెంకన్న, పిల్లి మాణిక్యరావును పోలీసులు
పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై సీఎంకు వినతి పత్రం ఇవ్వాలని నేతలు పోలీసులకు తెలిపారు. తమను సీఎం వద్దకు అనుమతించాలని కోరారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బుద్దా వెంకన్న, పిల్లి మాణిక్యరావులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. జగన్ అవినీతిని ప్రశ్నిస్తున్న చంద్రబాబును అంతం చేయాలనే కుట్రతోనే అరెస్టు చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న అంశాన్ని ఉప ముఖ్యమంత్రి మేరుగ నాగార్జున తేలిగ్గా తీసుకున్నారు. జైల్లో వైద్యులు సూచించిన మందులు వేసుకుంటే సరిపోతుందంటూ చెప్పుకొచ్చారు. కోడికత్తి కేసులో ముఖ్యమంత్రి జగన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు నంబర్ ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తనపై దాడి వెనుక కుట్రకోణం ఉందని లోతైన దర్యాప్తు జరపాలని సీఎం జగన్ వేసిన పిటిషన్ను గతంలో ఎన్ఐఏ కోర్టు తిరస్కరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించగా విచారణకు స్వీకరించింది. ఈ నెల 17న విచారణ చేపడతామని తెలిపింది. ఇదే కేసులో నిందితుడు శ్రీనివాస్కు రిమాండ్ను ఈ నెల 27 వరకు పొడిగిస్తూ విశాఖ ఎన్ఐఏ ఏడీజే కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఐటీ అధికారులు 42 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీ నగర్లోని ఓ ఇంట్లో పరుపు కింద దాచి ఉంచిన నగదును పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి స్థానికంగా ఓ మాజీ మహిళా కార్పొరేటర్ ఆమె భర్తను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నగల దుకాణాల యజమానులు, ఇతరుల నుంచి ఈ భారీ మొత్తాన్ని వారు సేకరించినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల కోసం పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న ఐటీ అధికారులు బెంగళూరులో సోదాలు నిర్వహించారు. ఆర్టీ నగర్లోని ఆత్మానంద కాలనీలోని ఓ ఫ్లాట్లో తనిఖీలు చేపట్టి ఈ మొత్తం స్వాధీనం చేసుకున్నారు. మంచం కింద 23 పెట్టెల్లో దాచిపెట్టిన 500 రూపాయల నోట్ల కట్టలను గుర్తించారు. ఈ ఫ్లాట్ ఖాళీగా ఉందని, ఇక్కడ ఎవరూ ఉండటం లేదని సమాచారం. ఈ ఫ్లాట్ యజమాని ఎవరన్నది ఐటీ అధికారులు వెల్లడించలేదు. మాజీ కార్పొరేటర్ భర్త ఓ కాంట్రాక్టర్ అని తెలుస్తోంది. కర్ణాటకలో అక్రమంగా వసూలు చేసిన డబ్బుతో కాంగ్రెస్ తెలంగాణలో గెలవాలని చూస్తోందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ క్రమంలోనే పోగేసిన 42 కోట్ల రూపాయలు బెంగళూరులో కాంగ్రెస్ నేతల ఇంట్లో ఐటీ అధికారులకు దొరికాయని హరీష్ వివరించారు. కర్ణాటక సొమ్మును తెలంగాణకు తరలించడంలో కొంతమంది బిల్డర్స్ ప్రధాన పాత్ర వహిస్తున్నారన్న హరీష్, వ్యాపారస్తులు రాజకీయాలు చేస్తే తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. హస్తం నేతలు ఎన్ని కుట్రలు పండినా తెలంగాణలో మళ్లీ భారాసనే ప్రజలు గెలిపిస్తారని హరీష్ విశ్వాసం వ్యక్తం చేశారు.